హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. ఈరోజు నేను గోధుమ పిండితోటి నేతి బిస్కెట్స్ చేస్తున్నాను. ఇవి ఎంతో హెల్తీగా హైజీనిక్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను ఎలా చేశానో మీకు చూపిస్తాను, చూసేయండి. 3 టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్ తీసుకుందాము. రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యి అనమాట, ఇది 1/4 కప్ అనమాట. అన్నీ ఒకే కప్పుతో కొలతలు తీసుకోండి. బాగా కలుపుకోవాలి. బిస్కెట్ తోటి కలిపేద్దాం. బాగా ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు ఇలా బాగా కలపండి. చూసారా? ఇప్పుడు ఇందులో 1 కప్పు గోధుమ పిండి, శనగపిండి. శనగపిండి వేస్తే బిస్కెట్స్ అనేవి టేస్ట్ బాగుంటుంది. 1 స్పూన్ బొంబాయి రవ్వ, కలపండి. కొంచెం బేకింగ్ సోడా, కొంచెం యాలకుల పొడి. ఇందులో ఇంకా పాలు కానీ నీళ్లు కానీ ఏమీ కలపద్దు. చక్కగా ఇలా స్మూత్గా కలిపేసేయండి. పిండి మీకు కలుపుకునేటప్పుడు కొంచెం ఏమైనా లూజ్గా అనిపిస్తే ఇంకా కొంచెం 1 స్పూన్ గోధుమ పిండి వేసుకోండి. కొంచెం గట్టిగా ఏమైనా అనిపిస్తే 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి, నేను మిక్స్ చేశాను టేస్ట్ కోసం. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. మనం బాల్ చేసుకుంటే చక్కగా బాల్ రౌండ్గా నీట్గా రావాలి, క్రాక్స్ అనేవి లేకుండా. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా పిండి కుదిరినట్టు. క్రాక్స్ వచ్చినాయంటే కొంచెం పిండి గట్టిగా అయినట్టు గుర్తు అనమాట. మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి. అప్పుడు నెయ్యి వేసుకొని కలుపుకోండి. 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు చూద్దామండి పిండిని. దాన్ని నీట్గా సెట్ చేసేసి బిస్కెట్స్ మనం రౌండ్ బాల్స్ లాగా చేసుకుందాం. ఇలా మంచిగా నొక్కండి కొంచెం. వీటిలో మధ్యలో కొంచెం డ్రై ఫ్రూట్స్ పెట్టేసుకుందాం. అన్నీ పెట్టేసుకుందాం. కొన్నిట్లో మనం జామ్ పెట్టుకున్నాం, బాగుంటుంది. ఇలా బిస్కెట్స్ అన్ని మనం రెడీ చేసేసుకుని అవెన్లో 180 డిగ్రీస్లో ముందు ప్రీహీట్ చేసుకుని 25 మినిట్స్ మనం బేక్ చేసుకుంటే సరిపోతుంది. మనం అవెన్లో పెట్టేసుకున్నాము. అయిపోయిందండి, తీసేద్దాం మనం. అసలు అట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఎట్లా వచ్చినాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.